మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన దొండకాయలండి. ఒక 1/2 కిలో పైనే వచ్చాయి. కాయలు పడంగా కోసేద్దామని వాళ్ళు కోసానమాట. ఇవేంటంటే అటు ఇటు చీలికలు పెట్టేసి కాయలు పడంగా చేసుకుంటే లేతగా ఉన్నాయి కదండి, చాలా బాగుంటుంది కూర, కమ్మగా ఉంటుంది. అయితే ఎంత లేతగా ఉన్నా ఒక్క ఉడుకు రానిచ్చేసేసి మనం నూనె వేసి అందులో వేసామనుకోండి, అప్పుడు ఏంటంటే కసకసలాడుతూ ఉంటుంది అనమాట. కొంచెం ఏమైనా కసకసలాడుతుందేమో అని ఒక ఉడుకు రానిచ్చేసాను. మరి ఎక్కువ ఉడికించొద్దండి. 2 సార్లు నీళ్ళు పొంగగానే తీసేసి చిల్లుల గిన్నెలో పోసేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసి ఉడికించాను, కమ్మగా ఉంటుంది చక్కగా ఈ కూర. జీలకర్ర కారం పెట్టి చూద్దామని. ఇంతకుముందు అయితే మామిడికాయల కారంతో చూపించాను మీకు. మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఒక మామిడికాయ పుల్లగా ఉన్నాయండి మామిడికాయలు బాగా. నేను పప్పు ఉడికిచ్చేసి పెట్టేసుకున్నాను అనమాట. పప్పు వేయించేసేసి ఒక ఉడికి వచ్చిన తర్వాత పైన ఉడుకు తీసేసి ఉడికిచ్చేసుకుంటే బాగుంటుందండి. ఈ మామిడికాయ పప్పులో ఏంటంటే అది మెంతికారం అండి. ఆవాలు, మెంతులు, మిరపకాయలు వేయించాను అనమాట, కమ్మగా ఉంటుంది. మెంతికారం వేసాను, 2 పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం కరివేపాకు వేసాను అనమాట. ఆవాలు, జీలకర్ర, ఇంగువ. ఇష్టమైన వాడు వెల్లుల్లిపాయ పోపు పెట్టుకోవచ్చండి. నేను వెల్లుల్లిపాయ తిని కాబట్టి ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపు పెట్టాను అనమాట. 2 చిన్న ఎండుమిరపకాయలు. మనం కారం వేసాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇంగువ ఏంటంటే ముద్ద ఇంగువ అనమాట, అది నేను కొట్టి వేస్తాను అట్లాగా. చూడండి ఎంత బాగుందోనో. ఇది మరీ గట్టిగా పెట్టానండి నేను, ఇట్లా కొంచెం గట్టి జారుగానే పెట్టుకుంటాను. కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం దగ్గరికి వస్తుంది అనమాట. పులుసులాగా అయితే ఉండదు, పప్పులాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం దొండకాయల్ని కొంచెం నూనె వేసేసి ఆ నీళ్ళు వార్చేసిన దాన్ని వేసేయాలండి. కొంచెం బాగా వేగినట్టుగా అయిన తర్వాత ఇందులోనూ కొంచెం ఉప్పు వేసుకుని, ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కానీ నీళ్ళతో విడిపోతుంది కదా, కొంచెం ఉప్పు వేసుకొని జీలకర్ర, కారం వేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇంకా శనగపిండి అవేం వేయలేదండి. ఇలాగే కొత్తగా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి పెట్టేటట్లయితే కొంచెం కారం తగ్గించుకోండి. అయితే ఉత్త దొండకాయలు ఇచ్చేసినా సరే కొంచెం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇవాళ మామిడికాయ పప్పు, దొండకాయ కూర చేశాను. మామిడికాయలు అయితే పుల్లగా ఉన్నాయండి, చిన్న మామిడికాయ సరిపోయింది. పచ్చిమిరపకాయల కారం కూడా బాగుంది.